హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నిన్న నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ కి కరెక్ట్ మొగుడు ఆయిషా గారు అని అర్థమైంది. నీకు ఏ ప్రాబ్లం అయినా నానెందుకు నాకు శాంతి ఏర్లేదా నువ్వు ఇక్కడ? అదే చెప్తున్నా, మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు అని చెప్తున్నా. ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దాం లాగా ఉంది. టు బీ ఫ్రాంక్, అసలు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. తనను చూశాక ఇచ్చేండ్రు, తన కప్పు ఇచ్చేండ్రు అన్నట్టు మొహాన్ని ఎట్ట మాట్లాడేస్తున్నారు. ఎవరేమనుకున్నా నాకేంటి ఫరక్ పడదు అన్నట్టు. అసలుకి తను వదిలిన మాటలు అబ్బా పెద్ద పెద్ద మాటలు అయితే వదిలేరు. అవి ట్రూ, జనాలు అనుకునే. నేను కూడా అదే అనుకుంటున్నా. తననైతే బిగ్ బాస్ 100% ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మొత్తంలో అలాంటి కంటెస్టెంట్, అసలు బిగ్ బాస్ కి సూట్ అయిన కంటెస్టెంట్ వచ్చింది నిన్న వైల్డ్ కార్డ్ ద్వారా. ఆయిషా గారు నెంబర్ 1 మాట్లాడుతున్నారు. ఎవరికి భయపడే పరిస్థితి లేదన్నట్టు. వేరే సీజన్ లో కూడా 60 days ఉన్నారంట తను. ఇక్కడైతే తెలుగులో ఒక్కొక్కరిని రఫ్ ఆడిచేటట్టు ఉన్నారు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. తను ఏమేమి మాట్లాడిందంటే, ఇక్కడ బాండింగ్ ఎలా ఉందంటే, ఒక బాయ్ ఫ్రెండ్ బాండింగ్, ఒక అమ్మ నాన్న బాండింగ్ ఉంటే టాప్ 5 దాకా వెళ్ళొచ్చు, గేమ్ ఏమి లేకపోయినా అన్నట్టు మాట్లాడారు. నెంబర్ 1 ఉన్నదే ఉన్నట్టు చెప్పారు. మీరు ఏమనుకుంటే నాకేంటి, నాకు ఫరక్ పడదు అన్నట్టు మాట్లాడారు. నెంబర్ 1 అండి. ఇంకోటి, గేమ్ ఇప్పుడు ఏదన్నా నామినేషన్ కాదు, ఏదన్నా పాయింట్లు ఏదన్నా మాట్లాడాలన్నా, ఎవరికైనా ఫేవర్ చేయాలన్నా సరే, ప్రతి ఒక్కటి గేమ్ పరంగా తను డిజర్వా లేదా, ముందుకెళ్ళటానికి ఇది గేమ్ ఆడుతుందా లేదా అని చూడాలి తప్ప నా తొక్కలో బాండింగ్, నా తొక్కలో లవర్లు అవన్నీ తీసేయండి, నేను వచ్చేసాను గేమ్ మారాలి అని ముక్కు సూటిగా అయితే మాట్లాడుతున్నారు. చాలా సూపర్ అంటే సూపర్ అనిపించారు.